నమస్తేనా? ఈ ప్రక్రియ దేనికి చేస్తున్నారు? ఏంటి? అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అది ఒకసారి? దేనికి తప్పనిసరి ఉపయోగపడిద్ది మనిషికని? హ్మ్. ఓం గురుభ్యో నమః. మా గురువు గారికి నమస్కారం శ్రీపాద బ్రహ్మచారి గారికి. హ్మ్. అలాగే మా సీనన్న గారికి, ఈ మీడియా వారికి కూడా నమస్కారం. అయితే ఈ ప్రక్రియ అంటే మా బాబాయ్ గారిది 50 ఏళ్ల కృషితోటి 50 సంవత్సరాల నుంచి వీటిని ఆయన నేర్చుకున్నాక 5 సంవత్సరాల నుంచే ఇస్తుండు. మా హ్మ్. బాబాయ్ గారు ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటారు దగ్గర దగ్గర. హ్మ్. అంటే సుమారుగా దీనితోటి కొన్ని వేలాది మందిని బాగు చేసిండు. హ్మ్. స్త్రీలను గాని, పురుషులను గాని. హ్మ్. అంటే ఈ ప్రక్రియ హ్మ్. ఇప్పుడు ఇదొచ్చేసి హ్మ్. ఇది మనము నారికేలం అంటారు దీన్ని. ఓకే. అంటే కొబ్బరికాయ. హ్మ్. నారికేలం అనగా కొబ్బరికాయ. హ్మ్. అయితే దీన్ని ఆ! హోలు ఇగో ఆ! ఈ విధంగా ఒక హోలు జేసి, ఆ! లోపలున్న నీరు మొత్తం తీసేసి, హ్మ్. మరి ముందుగా చెప్పేదంటే ఇది స్త్రీలలో బలహీనత తీసేస్తది. ఓకే. స్త్రీలు బలంగా అయితారు. హ్మ్. వాళ్ళకు ఋతుచక్ర సమస్య పోతుంది. హ్మ్. బీపీ తగ్గుతుంది. హ్మ్. షుగర్ తగ్గుతుంది. హ్మ్. పూర్తిగా నరాల బలహీనత నివారించబడుతది. హ్మ్. అంటే నరాల న్యూరో వీక్‌నెస్. హ్మ్. ఇంకొకటి హ్మ్. వీళ్ళకు చాతగాని వారు గూడా హ్మ్. పని జేసుకునేంత చేతనైతది. ఓకే. ఎముకల అంటే హ్మ్. హ్మ్. బోన్ పెయిన్స్, హ్మ్. నొప్పులు, వాపులు హ్మ్. ఇవన్నీ పూర్తిగా నివారించబడతాయి. హ్మ్. ఇట్లా రిక్క 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 ఊగేటువంటి స్త్రీలు, హ్మ్. ఎండు వ్యాధితోటి బాధపడేటోళ్ళు హ్మ్. ఈ యొక్క నారికెల చూర్ణాన్ని గనక ఉపయోగించుకున్నట్టయితే హ్మ్. తక్షణమే వాళ్ళకు యేసుకున్న తెల్లారి నుంచే రిలీఫ్ ఉంటుంది. హ్మ్. కానీ ఇగ మేమిప్పుడు ఈ లవణం అనేది హ్మ్. దీన్ని చాలా రకాల శుద్ధులు, హ్మ్. ఒక 8 రకాల శుద్ధులు చేసి హ్మ్. ఆ చూర్ణమును ఇగ ఇలా చూడండి. హ్మ్. ఇగో ఇందులోపల పోసేసి హ్మ్. ఈ విధంగా, హ్మ్. ఈ విధంగా తయారు చేస్తాం. హ్మ్. ఎర్రమట్టేసి హ్మ్. మనం ఒక క్లాతు ఆ! అంటే మనది జనపనార సంచులనేటివి ఉంటాయి. ఆ! ఆ సంచితోటి ఈ విధంగా ఎర్రమట్టితోటి సీల్ చేసి, హ్మ్. దీన్ని స్వచ్ఛమైన మన దేశీ ఆవు పిడికలుంటాయి మనకు. హ్మ్. ఆ పిడికలతోటి మంచి పుటమిచ్చినట్టయితే ఇది మొత్తం ఎండినంక, హ్మ్. మనకు ఇప్పుడు చూసినట్టుగా హ్మ్. అది భస్మం అనేది చేతికొస్తుంది ఇట్లా. ఓకే. ఇది ఇందులోపలిది మొత్తం హ్మ్. అయిపోయినంక భస్మం వస్తది. హ్మ్. ఈ భస్మాన్ని ఒక 60 గ్రాముల మోతాదు ఎవరికైనా హ్మ్. ఆ ఎండు వ్యాధితోటి గాని, ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలతోటి ఉన్నటువంటి స్త్రీలకు హ్మ్. ఒక నెల రోజులొచ్చేసరికి ఈ సమస్యలనేటివి మొత్తం పోతాయి. ఒక హ్మ్. 60 గ్రాములతోటే. హ్మ్. కానీ ఇది బాబాయ్ గారు గత 50 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. హ్మ్. ఇప్పటి వరకు గూడా పూర్తి నివారణ అనేది ఆ వాడినోళ్ళందరికి తగ్గిపోయింది. హ్మ్. తదుపరి ఇది వాస్తవానికి బాబాయ్ గారి దగ్గర ఒక్కరి దగ్గరనే ఆగిపోకుండా హ్మ్. సమస్తం యావానికం అందరి యొక్క ఎవరైతే ఈ యొక్క వ్యాధులతోటి బాధపడుతున్నారో హ్మ్. ప్రపంచ దేశాలందరికీ ఇది అందించాలని ఒక ట్రస్ట్ అనేది స్థాపించమని మాకు ఆర్డర్ ఏసిండు బాబాయ్ గారు. హ్మ్. ఇటు సీనన్న గారికి నాకు చెప్పంగానే ఇప్పుడు బ్రహ్మర్షి శ్రీపాద బ్రహ్మచారి హ్మ్. మూలిక సిద్ధ వైద్య ట్రస్టు హ్మ్. అనేది స్థాపించడం జరిగింది. హ్మ్. దానికి అధ్యక్షునిగా నన్నే కొనసాగమన్నాడు. హ్మ్. అధ్యక్షునిగా నేనే ఉన్నాను. ఇక ఇది అందరికీ ఈ ఔషధాలనేటివి అందుబాటులోకి తీసుకురావాలని బాబాయ్ గారు నిత్యము మాతోటి రోజు ఫోను టచ్‌లోనే ఉంటాడు. వారానికి ఒక 3 రోజులు ఈ ఔషధాన్ని మేము కలిసే చేస్తున్నాము. ఇది ఇప్పటి వరకు మా దగ్గరకొచ్చినాక చాలా వరకైతే ఎందరికో ఇచ్చాము. హ్మ్. అందరికి వాడిన తెల్లారి నుంచి హ్మ్. కానీ రెండో రోజు నుంచి గాని రిజల్ట్ అనేది అందరూ ఉందనే చెప్తున్నారు. హ్మ్. ఇది మేము గూడా తిని చూసాము. అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంది. ఈ హ్మ్. నారికేల చూర్ణము. ఈ నారికేల చూర్ణం లోపల నూనె అనేది ఉంటుంది. హ్మ్. ఎందులో ఈ ఎందులో ఇప్పుడు ఈ యొక్క కుడుక లోపల నూనె ఉంటుంది. హ్మ్. ఈ కుడుక అనేది తింటేనే బలం మనిషికి. ఒట్టి మామూలు కుడుక తింటేనే. మరి దీని పైన ఈ టెంకి ఉంది. ఈ టెంకి లోపల దీనికి నూనొస్తది. మనము ఈ చేతులకు ఈ రంగనేది పెట్టుకుంటాము. మైదాకులాగా డిజైనేసుకుంటాము. హ్మ్. అంటే ఇది సమస్తమైన చర్మ వ్యాధులమైన పనిచేసేది ఈ పై టెంకు నుంచి వచ్చే నూనె. ఇది గూడా ఆ భస్మంలోకి మెల్ట్ అయిపోతుంది. అప్పుడు ఆ భస్మాన్ని ఎవరు సేవించినా వాళ్ళు మృత్యుంజయులే. ఇక మృత్యువు అనేది వారి బారిన పడదు. హ్మ్. ఈ ఈ భస్మాన్ని ఉపయోగించుకొని అంటే ఈ యొక్క చూర్ణాన్ని ఎవరు ఉపయోగించుకున్నా వారు మృత్యుంజయులే కావున ఇది అందరూ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు స్త్రీలు. ఇక పురుషులకు ఉపయోగించేది ఇది లక్షల కోట్లల్లో పుట్టేటువంటి చెదలు గదా పుట్టినటువంటి వీర్యకణాలను పుట్టిస్తది. కొందరికి వీర్యం ఉంటది. ఆ వీర్య దోషం అనేది ఉండడం వల్ల అందులో వీర్యకణాలు ఉండయి. హ్మ్. ఇగో ఇప్పుడు ఈ కూష్మాండ హ్మ్. ఈ విధంగా కట్టి హ్మ్. దీనికి మొత్తం సీలిచ్చి హ్మ్. దీన్ని గూడా మంచి నాటి ఆవు పిడకలతోటి పుటమేస్తే హ్మ్. ఇగో ఇలా చూడండి. హ్మ్. హ్మ్. ఈ విధంగా తయారు చేసి హ్మ్. ఒక మంచి గట్టి పుటమిస్తే
ఒక 2 బస్తాల పిడకలు పోసి ఉమ్, ఈ లోపల మొత్తం భస్మం ఏంటుంది. ఉమ్, ఆ భస్మాన్ని ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము కాలి మజ్జిగ మనకు ఆ మధ్య ఒక కప్పు మజ్జిగల కలుపుకొని తాగినట్టయితే సంపూర్ణంగా వాళ్ళు బలవంతులుగా మారుతారు. కండపుష్టి, దేహపుష్టి, బుద్ధి పుష్టి, జ్ఞానము, నరాల బలహీనత పూర్తిగా నివారించబడుతుంది. శుక్రకణాలు చెదలు అనేది మీకు అందరికి తెలుసుగా, పుట్టల్లో చెదలు ఎట్లుంటుందో ఉమ్, ఆ చెదలు పుట్టినట్టుగా శుక్రకణాలు అటు పుడతాయి. కొండను ఢీకొట్టేంత బలం అనేది కలుగుతుంది ఏది ఉమ్. పురుషులకు. ఈ విధంగా ఉపయోగించుకున్నట్టయితే ఈ చూర్ణాన్ని వారు ఒక అంజనంతో సమానం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ ట్రస్ట్కి సంబంధించిన సృష్టికర్త, ఈ వైద్యానికి సంబంధించిన ప్రతి మూలకర్త ఈయనమాట. ఒకసారి దీని వివరాలు తెలుసుకుందాం. మనం అసలు ఎందుకు, ఏంటి, ఎలా తయారు చేస్తారు, తయారు చేసిన తర్వాత మనం తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఉంటాయా ఉండవా, ఉంటే ఎలాంటి రిజల్ట్ ఉంటే అడిగే ప్రయత్నం. ఒకసారి నమస్తే అండి. నమస్తే. ఎలాంటి రిజల్ట్ ఉంటుందండి, ఇవి ఎలా తయారు చేస్తారు? అంటే మీరు 50 సంవత్సరాల నుంచి అడవిలో ఉండి మూలికలు తయారు చేసి ప్రతి ఒక్కటి ట్రై చేసి వీళ్ళ దగ్గర శ్రీనివాస్ గారు కానీ తర్వాత భాస్కర్ గారి దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చేపించి తక్కువలోనే ప్రజలకు అందేయాలని చెప్తున్నారు. ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని మరి ఇవన్నీ అంతా చేపిస్తున్నా ఎలా ఉంది అసలు ఈ ప్రాసెస్? గౌరవ ఆంధ్రప్రభ వారికి నమస్కరిస్తూ, ఛానల్ వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి రెడీ అయినాం. ముఖ్యంగా ఏంటంటే ఈనాడు తయారు చేసే విధానాన్ని మా పండిత శ్రీనివాస్ కొంతవరకు చూయించుండు ప్రాక్టికల్ అంతా. తర్వాత మా బోళ్ళ సుధాకర్ వాటి విధానాన్ని కొంతవరకు చెప్పగలిగిండు. దాని ఫైనల్గా దీని విధానాన్ని ఒక 2 మాటల్లో నేను చెప్పడానికి నాకు కూడా అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి ముఖ్యంగా ఈ నారికేళము, తర్వాత కూష్మాండం, దాన్నే మనం బూడిద గుమ్మడి అని అంటాం. తర్వాత ఇదే విధంగా ఇంకా మారేడు పండ్లు, ఇంకా బంగేనపల్లి మామిడి పండ్లు, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చేయగలిగే శక్తి మాకుంది. కానీ ముఖ్యంగా ఈ 2 మాత్రం ఇప్పుడు సమాజానికి అందించే స్థితిలో దీన్ని ఉంచగలిగినాం. ముఖ్యంగా నారికేళం గురించి సహజంగా దీని గురించి చాలామందికి ఈ మధ్య కొంతమంది మహానుభావులు వీడియోలలో చూపించడం జరిగింది. కొబ్బరి నూనె గురించి, కొబ్బరి టెంకెలో వచ్చే నూనె గురించి అనేక రకాల ప్రయోజనాలు ఆయుర్వేద వైద్యులు, సిద్ధ వైద్యులు ప్రపగండా ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము చేసే ఈ నారికేళం అనేది ఏదైతే ఉందో, దీన్ని నారికేళంలో ఉండేటువంటి కొబ్బరి ప్లస్ కొబ్బరి మీద ఉండే టెంకెలో ఉండే నూనె, ఇవన్నీ కలిపి ఆ లోన మేము పోసినటువంటి లవణంలకు ఎక్కుతాయి. ఆ లవణం ఒక ఔషధంగా మారిపోద్ది. ఆ లవణాన్ని మనం వాస్తవంగా చెప్పాలంటే ఇది కొన్ని సెకండ్ల మీద పనిచేస్తుంది మనిషికి, బలహీనత ఉన్నటువంటి వాళ్ళకు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఏ జబ్బు ఉన్న వాళ్ళకైనా దీన్ని అనుబంధంగా ఇవ్వచ్చు, మందులతో పాటు దీన్ని ఇవ్వచ్చు. మూడోది ఏంటంటే చంటి పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వృద్ధుని వరకు కూడా ఈ నారికేళమైన చూర్ణాన్ని మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడోది ఏంటంటే చంటి పిల్లల్లో బలహీనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు మాత్రం ఈ ఆవు వెన్నలో, తర్వాత ఆవు పాలల్లో, లేకుంటే చనుబాలల్లో కలిపి కూడా ఇవ్వచ్చు. ఈ రకంగా ఔషధ గుణాలే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోయేటువంటి మహత్తరమైన శక్తి ఈ నారికేళ చూర్ణానికి ఉంది. దీని గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టినా పూర్తి కాదు. అటువంటి మహత్తరమైనటువంటి విషయాలు ఎన్నో నాలో ఉన్నాయి. రెండవది ఏంటంటే ఇప్పుడు కూష్మాండం గురించి మా బోళ్ళ సుధాకర్ గారు ఇప్పుడే కొంత వివరణ ఇచ్చిండు. కూష్మాండం అనేది ఒక దైవాంశ సంభూతమైనటువంటిదే. మనం నూతన గృహప్రవేశాలకు కానీ, దిష్టి తీయటానికి కానీ ఎన్నో విషయాల్లో మనం దాన్ని వాడుతూనే ఉంటాం. ఈ కూష్మాండం గురించి చెప్పాలంటే ముఖ్యంగా పురుషుల్లో, ఈనాడు యువకుల్లో మాత్రం తప్పనిసరి తినే ఆహార లోపం వలనో, లేకపోతే ఆలోచన విధానమో, ఇంకేదో దేని కారణంగా వీర్య కణాలు తగ్గిపోతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అవి పరీక్ష చేసుకొని కొన్ని రకాల సమస్యల మందులతో వాడుతున్నారు. కానీ వీర్య కణాలు పుట్టించే దానిలో మాత్రం ఈ కూష్మాండం, బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి సత్వం, ఏది మేము చేసేటువంటిది ఈ లవణం, ఇది 100% పనిచేస్తుంది. ఇది మహత్తరమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే ఇది తిన్నటువంటి వాళ్లకు దీన్ని మామూలుగా ఆవు పాలలో వాడచ్చు, లేదు తేనెలో కానీ వెన్నలో కానీ కలిపి తినొచ్చు. ఇది వాడితే 2 పూటల రోజుకు ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము వాడితే వాళ్ళల్లో వీర్య కణాలు పెరుగుతాయి. సంతానం లేని వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే దంపతులకు ఒక మహత్తరమైనటువంటి వరం అని చెప్పొచ్చు ఈ కూష్మాండ భస్మం. మూడోది ఏంటంటే ఇటువంటి వాటితో పాటు ఇంకా కొన్ని మేము పండ్లు, అంటే ఇది మారేడు పండ్లను కూడా జ్ఞాపక శక్తికి, తర్వాత మనసు ఏకాగ్రతకు, తర్వాత యోగ విద్య, అంటే కొంతమంది యోగం చేస్తుంటారు, ప్రాణాయామం చేస్తుంటారు, లేకపోతే త్రాటక కర్మం చేస్తుంటారు. ఇటువంటి ఎన్నో వాటికి కూడా పనికొచ్చేటువంటి పండ్ల నుంచి ఫ్రూట్స్ సత్వాన్ని తీసి ఇచ్చేటువంటి విధానాలు కూడా ముందు మీ ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ.